సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాంటి సినిమా చూడడానికి, ఎలాంటి హీరోల సినిమా చూడడానికి ఒక అభిమానిగా మీరు ఎవరి సినిమాలు చూడడానికి ఇష్టపడేవారు? అలాంటి సినిమా ఇప్పుడు ఉందా? చిరంజీవి గారి సినిమా చూడ తెగ ఇష్టపడేవాడిని. మాస్టర్ శిష్యుడిగా. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నాను. అయ్యా రే, ఓపెన్ గా చెప్తున్నా. వై డు యు లైక్ మహేష్ దెన్? ఒక హాలీవుడ్ హీరో ఎలా చూసినప్పుడు మనందరం ఎగేసుకొని వెళ్ళిపోయి సినిమాలు చూస్తాం కదా, అవసరం లేదు మీరు వెళ్ళవసరం లేదు. ఆ హైట్ కానివ్వండి, ఆ మనిషి ఫిగర్ కానివ్వండి, ఫిజిక్, ఎవ్రీథింగ్ అండి. ఒక హీరో ఒక ఊహించుకుంటే థియేటర్లో కూర్చొని అవసరం హీరో ఎలా ఉండాలి అని అంటే అలా ఉంటాడు మహేష్. అలా అతని సినిమా చూస్తున్నప్పుడు మన హీరో ఏంటి దరిద్రంగా అనిపిస్తుంది. మీరు జోక్ లేకండి, చెప్తున్నా అండి. ఆ సినిమాలో ఆ దూకుడు, ఆ పోకిరి, ఆ బిజినెస్ మ్యాన్ చూసాక చాలా మంది కొనుక్కొచ్చి ఉంటుంది నాకు తెలుసు. ప్రాణాలు ఇచ్చి అప్పుడు రజనీకాంత్ అంటే చచ్చిపోతారంటే అలా ఎక్కడ అసలు తెలుగులో లేదండి ఒట్టి మాటలు ఇవన్నీ. వీళ్ళందరికీ మహేష్ బాబే కావాలి, ఇంకే హీరో పనికిరాడు పక్కన. అప్పట్లో ఒక కరిజ్మా ఏదైతే హీరోస్ క్యారీ చేసేవారో, టికెట్లు చింపి మరి ఒక ఉత్సాహం ఉండేది. యుఎస్ అంటే ఓవర్సీస్ మార్కెట్ లో ఇవాళ మహేష్ సినిమా హిందీ సినిమాలను క్రాస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ, దాదాపు 130 పైన థియేటర్స్ లో రిలీజ్ అయిందంట. చాలా మంది హీరోల సినిమాలకు వెళ్ళరు అక్కడ ఓపెన్ గా. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ వన్ హీరో ఓపెనింగ్స్ అంత. మహేష్ బాబు సినిమా అంటే వాళ్ళ ఓవర్సీస్ లో బళ్ళు పెట్టుకుని వెళ్తా ఉంటారు కదా, మొత్తం అలా మనకి ఇక్కడ అలాగే వాళ్ళ కార్లు బెంజులేసుకుని వెళ్తారు. నేను చూశానండి, నేను దూకుడుకు చూశాను అక్కడ. ఏంటి ఆ కార్లు మనకి మైసూరు పరమేశ్వర థియేటర్ దగ్గర పెట్టినట్టు, అదే సారీ దేవి థియేటర్ దగ్గర ఉండవు విపరీతంగా కార్లు అన్ని బెంజ్లు, లెక్సస్లు, మొత్తం ఫ్యామిలీ మొత్తం చూస్తే అక్కడ తెలుసు, ఆహా ఇడు గుంటూరు, ఇడు ఆ ఊరు, ఇడు ఊరు మొత్తం తెలిసిపోతాం. బట్ ఆ కైండ్ ఆఫ్ అభిమానం అంటే నేను అనేది, మీరు ఒక స్టూడెంట్